Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 33 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్టికల్ 33 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఓకేనా? ఆర్టికల్ 33 ఏం చెప్తుంది? ఇట్ ప్రొవైడ్స్ దట్ ద పార్లమెంట్ మే by law can restrict the extent of any of the fundamental rights in the case of armed forces and intelligence agencies. ఓకేనా? ఆర్మ్డ్ ఫోర్సెస్ లైక్ పోలీస్, ఆర్మీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వీటి విషయంలో పార్లమెంట్ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ వేయగలదు. ఓకేనా? పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ వేయగలదు. ఎవరి కేసులో? ఆర్మ్డ్ ఫోర్సెస్ లైక్ పోలీస్, ఆర్మీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. నార్మల్ సిటిజన్స్ కేసులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ వేయలేదు, కానీ వీళ్ళ కేసులో మాత్రం రెస్ట్రిక్షన్స్ వేయగలదు. ఎందుకు ఫర్ ద ప్రాపర్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్. ఓకేనా? వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్గా చేయడానికి. ఓకేనా? వాళ్ళ మధ్యలో డిసిప్లిన్ ఉండడానికి. ఓకేనా? చాలా కేసెస్ వస్తాయి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది ఆ టైంలో. ఓకేనా? కంట్రీ మొత్తాన్ని హ్యాండిల్ చేయగలగాలి. సో ఆ టైంలో డ్యూటీస్ అన్నీ సక్రమంగా ఫాలో అవ్వడానికి పార్లమెంట్ వీళ్ళ ఫండమెంటల్ రైట్స్ విషయంలో జోక్యం చేసుకుంటుంది, ఇన్వాల్వ్ అవుతుంది. అయితే వీళ్ళ ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి పోలేరు కూడా. ఓకేనా? కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఓకేనా? కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏదైనా కేసులో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వీళ్ళ పైన పార్లమెంట్ రెస్ట్రిక్షన్ అంటే వీళ్ళ ఫండమెంటల్ రైట్స్ పైన పార్లమెంట్ రెస్ట్రిక్షన్స్ వేయగలదు. అది కాన్స్టిట్యూషనే చెప్తుంది. ఎందుకు? ఫర్ ద ప్రాపర్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అండ్ టు బ్రింగ్ ద డిసిప్లిన్ అమాంగ్ దెమ్. వాళ్ళ మధ్యలో ఒక డిసిప్లిన్ ఉండాలి, వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్గా చేయాలి. సో దాని కొరకు పార్లమెంట్ వీళ్ళ ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ వేయగలదు. ఇలాంటిది అంటే ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ అనేది నార్మల్ సిటిజన్స్ విషయంలో జరగదు. ఓన్లీ వీళ్ళ కేసులో ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వీళ్ళ కేసులో పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ వేస్తుంది. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 33. ఆర్టికల్ 33 అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 33 అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ 34 అండ్ ఆర్టికల్ 35. దీస్ 2 ఆర్టికల్స్ ఆర్ ద లాస్ట్ ఆర్టికల్స్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ 12 నుంచి 35 వరకు ఉన్నాయి. 34 అండ్ 35 రెండు మిగిలి ఉన్నాయి. ఓకేనా? ఆర్టికల్ 33 అంటే ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ we will discuss about ఆర్టికల్ 34.